ఏ విధంగా అంటే ఎవరితోనైనా సహజీవనం చేయొచ్చు, వివాహేతర సంబంధాలు పెట్టుకోవడం అనేటటువంటిది ఈ రోజు న్యాయస్థానాల వేదికగా ఇచ్చినటువంటి తీర్పు. దీనితోటి అసలు ఈ అక్రమ సంబంధం అనేటటువంటి బీజం ఆ తీర్పుతోటే ఎక్కువైందంటాను నేను. ఎందుకనంటే నా లైఫ్లో నేను ఎన్నో కేసులు తీర్చినటువంటి క్షణాలు ఉన్నాయి, నేను కూడా ఎదుర్కొన్నటువంటి క్షణాలు ఉన్నాయి. వీటిని నా సొంత ఇంట్లోనే నా వాళ్లతోటే, అరే నువ్వే మాట్లాడతావమ్మా, కోర్టే తీర్పిచ్చింది అని నా ముఖం మీద ఎదురు మాట్లాడిన వాళ్ళని, అంటే నా చుట్టూ ఉన్న వాళ్ళని సంస్కరించాలంటేనే ఈ ప్రశ్న వేస్తే కూడా అక్కడ ఉన్న అందరినీ మాట్లాడండి అంటే ఏం మాట్లాడతామండి, సుప్రీంకోర్టు తీర్పిచ్చిందని చెప్తారండి, ఏం మాట్లాడతామండి, పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినా కూడా దీని మీద కేసు లేదండి. కావాలంటే మీరు విడాకులు వేసుకోండి, ఏది ఎవరినైతే నేను ఆడపిల్లల్ని తీసుకెళ్లానో, వైఫుల్ని తీసుకెళ్లానో, మీరు విడాకులు కేసుకెళ్ళండి, అప్పుడు సాక్ష్యం వస్తుంది. అరే ఆమె వచ్చింది కాపురం నిలబెట్టుకోవడానికి నీ దగ్గరకు వస్తే నువ్వు విడాకులు కేసుకోమని చెప్పి పోలీస్ స్టేషన్లో చెప్తారు. ఎన్నాళ్ళు భరిస్తుంది ఆడది? దీంట్లో మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను ప్రియా చౌదరి గారు. ఢిల్లీలో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఒక ఇల్లీగల్ ఎఫైర్, భార్య ఇంకొక అతనితో ఇల్లీగల్ ఎఫైర్ పెట్టుకుంది. అది రెడ్ హ్యాండెడ్గా పట్టుకుందామని చెప్పేసి హస్బెండ్ ప్లాన్ చేసి ఆవిడ ఎక్కడికి వెళ్తుంది ఏంటి అనేది చూశాడు. ఆవిడ ఒక హోటల్లోకి వెళ్తుంది అలాంగ్ విత్ హర్ బాయ్ ఫ్రెండ్. వెళ్ళారు ఇద్దరు. ఆ హోటల్లోకి వెళ్ళి వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇతను హోటల్ వాళ్ళకి డబ్బు ఇచ్చి సీసీ కెమెరా ఉంటుంది కదా, రికార్డ్ అయింది కదా, ఆ ఫుటేజ్ నాకు ఇవ్వండి అని చెప్పేసి ఆయన వాళ్ళకి ఎంతో అమౌంట్ ఇచ్చేసి తెచ్చుకొని వీళ్ళు దీని తర్వాత లాయర్ దగ్గరికి వెళ్ళారు. అంటే డివోర్స్కి అప్లై చేశాడు అతను. చేసేసి లాయర్ అన్నాడు, నీ దగ్గర అసలు ఏమన్నా ఉన్నాయా ఇవన్నీ అని అంటే, ఉన్నాయండి, నేను ప్రొడ్యూస్ చేస్తాను అని చెప్పాడు. చెప్పిన తర్వాత ఫైనల్గా ఆ కేసులో కోర్టు తీర్పు ఏమిచ్చిందంటే, ఈ వీడియో చూపించాడు, అతను ప్రొడ్యూస్ చేశాడు. వీడియో చూపిస్తే ఆవిడ ప్రైవేట్ ప్లేస్లోకి నువ్వు ఎందుకు ఎంటర్ అయ్యావు, నేను ఎక్స్పెక్ట్ చేసా ఇదే వస్తుందండి. ఆవిడ ప్రైవేట్ స్పేస్లోకి నువ్వు ఎంటర్ అయ్యి నువ్వు ఈ రకంగా తీసుకురావడం, ఆ ఫుటేజ్ తీసుకురావడం తప్పు కదా అని చెప్పేసి. కరెక్ట్. ఆవిడ పరాయి ఆడది కాదండి, సొంత భార్య, తాళి కట్టిన భార్య. ఈ మాత్రం మినిమం పాయింట్స్ వీళ్ళు తెలియక మాట్లాడుతున్నారా, లేదా భారతదేశం యొక్క కుటుంబం యొక్క సౌభాతృత్వాన్ని నాశనం చేద్దామని వీళ్ళు అనుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. కొన్ని తీర్పులు ఎంత మీనింగ్లెస్ గా ఉంటున్నాయి అనంటే, ఇంకా ఇప్పుడు నేనేం మాట్లాడతానంటే, అరే అక్రమ సంబంధం నైతికమే అని మీరు మాట్లాడుతున్నప్పుడు, చట్టబద్ధం అని మాట్లాడుతున్నప్పుడు వివాహ వ్యవస్థను రద్దు చేసేయండి. భారతదేశంలో వివాహ వ్యవస్థ ఉండద్దు. దిస్ ఈజ్ మై డిమాండ్. మీరు ఎందుకు పెళ్లిళ్ళు చేసుకోమంటున్నారు? పెళ్లిళ్ళు చేసుకున్న తర్వాత ఈ గోళలన్నీ ఎందుకు? నా భర్త ఎప్పుడు వెళ్ళిపోతాడా అని భార్య గుండె దీంట్లో పెట్టుకొని గడగడలాడుకుంటూ ఉండాలి. అలాగే నా భార్య బయటికి పోయింది, ఇంటికి వస్తుందో రాదో, ఎవరిని తెచ్చుకొస్తుందో, ఎవరి దగ్గరికి వెళ్తుందో అని వీడు మానసిక వేదన పడిపోకుంటూ వీటిని సంసారం అని ఎందుకు అంటాము? బాధ బంధాలని ఎలా అంటాము? అరే అసలు నీకు భారతీయ వ్యవస్థ నిలబడిందే కుటుంబ వ్యవస్థ మీద. భారతీయత ఈ రోజు ప్రపంచ దేశాలు మొక్కుతున్నాయి అంటే ఉన్నటువంటి అనుబంధాల మీద. ఈ సెక్టర్ ని విపరీతమైన వెళితేనేమో ఒకప్పుడు సతీ సహగమనాలకు వెళ్ళిపోయినాం, ఒకప్పుడు ఇంకా చేష్టలకు వెళ్ళిపోయాం. కష్టపడి ఆ మూఢనమ్మకాలన్నిటిని కొల్లగొట్టుకొని గోడలు బద్దలు కొట్టుకొని ఇవాళ స్వేచ్ఛా స్వాతంత్రానికి వచ్చిన తర్వాత అక్రమ సంబంధాల అడ్డగోడల్ని వాటికి ఒక లైసెన్స్ ఇచ్చేసిన తర్వాత మరి ఎవరైనా ఇలాగే బిహేవ్ చేస్తారండి. ఇంకొకటి ఎందుకు ముదురుతున్నాయి, ఎందుకు బాహాటంగా జరుగుతున్నాయి అని అంటే కోర్టు తీర్పులు. ఇంకా దెర్ ఇస్ నో అదర్ వర్డ్స్ అమ్మా. కరెక్ట్, రైట్. నవీన్ గారితో మాట్లాడదాం. సో నవీన్ గారు, రీసెంట్ టైమ్స్ లో